తెలంగాణ కొత్త డీజీపీగా ప్రభుత్వం జితేందర్ను నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్కి చెందిన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాకు హోంశాఖ స్పెషల్ సీఎస్గా బాధ్యతలు అప్పగించారు. కొత్త డీజీపీగా నియమితులైనటువంటి జితేందర్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి ఎట్లాంటి సమీకరణలతో నియమించారు, అలాగే ఇప్పుడున్నటువంటి డీజీపీకి సంబంధించినటువంటి నియామక వివరాలు ఏంటి? చక్రి, గత కొద్ది రోజుల నుంచి కూడా డీజీపీ తెలంగాణ డీజీపీ మారనున్నారు, చాలా మంది సీనియర్లు పోటీలో ఉన్నారు అని చెప్పేసి కూడా చర్చ జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు రవి గుప్తాని బదిలీ చేస్తూ జితేందర్ కి తెలంగాణ డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. అయితే సివి ఆనంద్, ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్ కూడా తెలంగాణ డీజీపీ కాబోతున్నారు, చౌదర్ రెడ్డి డీజీపీ కాబోతున్నాడు. ఇట్లా చాలా మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు తాము ఆశించారు. కానీ ప్రభుత్వం జితేందర్ వైపు మొగ్గు చూపింది. ఆయన పదవి కాలం కూడా కొద్ది రోజులే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి డీజీపీగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ ని డీజీపీగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈయన తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీగా, అడిషనల్ డీజీగా పనిచేశాడు. ఆయనకి అనుభవం ఉంది. అదేవిధంగా హోంశాఖకు సంబంధించి ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి జితేందర్ కి ప్రభుత్వం డీజీపీగా అవకాశం కల్పించింది. రవి గుప్తా, ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖకి స్పెషల్ చీఫ్ గా నియమించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీస్ శాఖలో ఐపీఎస్ స్థాయి అధికారులందరూ కూడా బదిలీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డీజీపీని ప్రభుత్వం బదిలీ చేసి జితేందర్ కి స్థానం కల్పించింది. ఇప్పుడు జితేందర్ తెలంగాణ డీజీపీగా విధులు నిర్వహించనున్నారు. అయితే సివి ఆనంద్ కూడా, ఆయన కూడా రేస్ లో ఉండే, ఇంతకు ముందు అతను కూడా ఆశించాడు తనకు డీజీపీగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కోరినట్టు తెలుసు. కానీ ప్రభుత్వం తక్కువ ఉంది కాబట్టి జితేందర్ కి ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే జితేందర్ కి డీజీపీగా అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దానికి సంబంధించి సచివాలయం నుంచి డీజీపీ ఆఫీస్ కి బయలుదేరి మరికొద్ది సేపట్లోనే తెలంగాణ డీజీపీగా జితేందర్ బాధ్యతలు తీసుకొని ఉన్నారు. రవి గుప్తా రిలీవ్ కానున్నాడు అక్కడి నుంచి. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.